శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 18వ అధ్యాయము సుజన లక్షణం నుండి 6వ కందార్థము క్రమ సంఖ్య 276. కాకంబులు సంపూర్ణ తటాకస్త జలంబులెట్లు తాగక తృషచే గైకొనును కుంభజలము అట్లీ కలియుగ మందు దుష్టులింపు మీరగను నిల్వరు బోధ కంపు బారినను మీకు దీనికే లంకే మాకేలా ఇట్టి చీకాకు కొక్కొకమైతే గై కొందు మందురు ఇంపు మీరగను నిల్వరు బోధ కంపు బారినను. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 18వ అధ్యాయము సుజన లక్షణము నుండి ఈరోజు మనము చివరి కందార్థం అనగా 6వ కందార్థమును విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 276. క్రిందటి కందార్థములో భావాభావములకు అతీతమైన అసాటిలేని అచల బోధను, ఏ సంశయములు కలగక దృఢపరిచెడి ఈ కందార్థములలో ఉన్న భావార్థములు సారాసార వివేక సంపన్నులకు బుద్ధి కుశలత కలిగిన మేధావులే విని ఆనందించెదరు గాని, వాసనల యందు తలదూర్చి అభ్రాంతులకు వసగతులైన మూఢజనులకు ఏమాత్రము వారి మనసును సంతోషము కలిగింపనేరవు. అదెట్లనగా, ఆ చంద్రోదయము చూచి సముద్రం ఉప్పొంగును గాని, ఆ చెరువులు బావులు ఏర్లు కోనేర్లు పొంగనేరవు కదా. అదియునుగాక స్త్రీలయందు సుఖము ఆ సరస్సులైన పురుషులు మాత్రమే అనుభవించి ఆనందించుదురు గాని, నపుంసకులు అంటే షంఢులుగా ఉన్నవారు ఆ సుఖమును అనుభవించకపోయినట్లుగా. అట్లునే ఈ పరిపూర్ణ బోధలో ఉన్న సుఖము తెలిసిన సద్గుణవంతులకు మాత్రమే ఈ కందార్థములు ఎంతో మెప్పుగా కనపడుచుండును గాని, అజ్ఞానోదయము కలుగును. కానీ అజ్ఞానోదయము కలగని మందభాగ్యులకు ఈ బోధ అర్థము గాక, ఆ రుచిని పొందలేక ఎట్లుండును అంటే, ఆ సన్నిపాత జ్వరము వచ్చిన వానికి చక్కెర సేదుగాను,
ఆ కండకు పసిరికలు ఉన్నవానికి తెలుపు వస్తువు పచ్చగాను ఉన్నట్లుగా తోచుచుండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 18వ అధ్యాయము సుజన లక్షణములో చివరి కందార్థం 6వ కందార్థము క్రమసంఖ్య 276. ఈ కందార్థము హితోపదేశమును తెలియచేస్తుంది. కాకంబులు సంపూర్ణ తటాకస్త జలంబులెట్లు త్రాగక తృసచే గైకొనునో కుంభజలము అట్లే కలియుగమందు దుష్టూలింపు మీరగాను నిల్వరు బోధ కంపు భారినను మీకు దీనికే లంకే మాకేల ఇట్టి చికాకు కొక్కొక్కమైతే గైకొందు మంధూరు ఇంపు మీరగను నిల్వరు బోధ కంపు భారినను. శిష్య గురుదేవ, కాకంబులు అనగా కాకులు. తృసచే అంటే దాహార్తి చే అంటే దాహము చే, సంపూర్ణ తటాకస్త జలంభూ అంటే సమృద్ధిగా పరిశుద్ధంగా చెరువునందున్న నీరు. ఎట్లు ఏ విధంగా త్రాగక అంటే పానము చేయక అంటే స్వీకరించక, ఎట్లు గైకొనునో కుంభజలము అంటే కుండలో నిలవై ఉండిన మురికి నీటిని ఎట్లు త్రాగునో అట్లు ఆ విధంగా కలియుగమందు ఈ కలికాలమందు దుష్టులు అంటే చెడువారు అంటే ఈశనత్రయ వాసనలకు లోనై పారమార్థిక చింతన లేని వారు ఇంపు మీరగను అధికమైన ఆనందము ఎంతో సంతోషముతో నిలవరు బోధ కంపు బారినను అంటే నిలవరు. జ్ఞానము యొక్క సువాసన అజన్మరాగిత్యమునకు మార్గముగా చెప్పబడుచున్న పరిపూర్ణ భావం అంటే అందుబాటులో ఉండగా వినుటకు ఇష్టపడక దూరముగా తొలగిపోవుదురు. కాకులు తమ దాగమును తీర్చుకొనుటకు పరిశుద్ధ జలము అధికముగా నదులు చెరువులు రూపములో అందుబాటులో ఉన్నను అందరి నీరు త్రాగక ఏ విధముగా పాచిపట్టి దుర్వాసనతో నిండి ఉన్న కుండలో ఆ నిలువై ఉన్న మురికి నీటిని స్వీకరించును, ఆ విధంగానే ఈ కలియుగమునందు అంటే కేవలం ప్రాపంచిక దృష్టితో భార్య ధనము సంసార వ్యామోహములలో ఉన్నవారు పరమ పురుషార్థమై అంటే జన్మరాగిత్య విధానమునకు మార్గమును సూచించే లక్షణము గల పరిపూర్ణ బోధ అంటే ఈ గ్రంథ రూపములో అందుబాటులోనున్న దానిని స్వీకరించరు. ఇటు రచనను ఆసక్తి గలవారు చర్చించుకుంటుండగా ఆ స్థానములో ఉన్న వీరు దూరంగా ఏ పని కల్పించుకొని వెళ్ళిపోతారు. వినుటకు ఆసక్తి చూపించరు. ఇదిగాక మీకు దీనికే లంకే అంటే పని పాటలు లేని సోమరులకు ఆ వయసు మళ్ళిన వారికి దీని అవసరము గాని మాకేల ఇట్టి చికాకు అసుఖాభిలాషతో కూడిన మాకు భ్రాంతిరహిత మార్గం ఎందుకు?
కొక్కొకమైతే గైకొందు మందురు. అంటే సుఖాభిలాష కలిగించే శరీర సంబంధమైన శృంగార శాస్త్రమైతే అది చెప్పడం వినడము దాని యందు ఆసక్తి చూపిస్తాము. ఇదిగాక శరీర సంబంధమైన సుఖములను కలిగించే శృంగార శాస్త్రము అందలి విషయములందు చర్చించుటకు వినుటకు ఆసక్తి చూపించుదురు. ఈ బోధ మాకెందుకు, మీకు దీనికి జత మాకెందుకు అక్కరలేదని అందురు. ఈ బోధ యందు నిలవకపోదురు. కనుకనే మనకు ఇక్కడ ఈ కన్నార్థములో ఈ కలియుగమున దుష్టులు ఇంపు మీరగను నిలువరు బోధ కంపు బారినను అంటూ మనకు సంబోధించారు. అంటే బోధ కంపు అనగా సువాసన, ఆ బోధ యొక్క సువాసన అని అర్థము. ఆ కంపు అన్న పదమునకు సువాసన అని గ్రాంధిక అర్థము, చెడు వాసన వాడుక అర్థము. బోధ యొక్క సువాసన భారినను అంటే కష్టపెట్టుటచే అదృష్టులు నిలువరు. ఆ కలియుగములో బోధ సువాసన గొప్ప ఆనందదాయకమైనది అయినను అదృష్టులకు కష్టపెట్టుటచే అనగా వారి మనసుకు బాధ కలుగుటచే ఈ బోధందు నిలవక వెళ్ళిపోతూ ఉంటారు అంటూ మనకు ఈ కందార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే సుజన లక్షణం నామ అష్టాదశాధ్యాయం సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.